ఈరోజైతే నేను కొయిటాకు పుల్లగూర చేసి చూపించబోతున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు మరుసటి రోజుకి తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కూర కూడా అంతకన్నా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఆకుకూర తినని వాళ్ళ కోసం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మరుసటి రోజు తింటే సూపర్గా ఉంటుంది కూర. నేనైతే కొయిటాకును వలిచిపెట్టేసేసి 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది. మనం మామూలుగా ఉడకపెట్టుకున్నట్లయితే సుమారుగా 3/4 గంట వరకు ఉడుకుతుంది. తొందరగా ఉడకదు ఆకు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డలు, కారానికి తగ్గట్టుగా నేనైతే ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 2 టమోటాలు సన్నగా కట్ చేసుకున్నటివి వేసేసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను కదా. అందులో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత కొయిటాకు కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. చపాతీల్లోకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ, సంగట్లేకైతే ఇంకా మరీ చెప్పనవసరం లేదు. ఒక 4-5 ముద్దలు ఎక్కువే తినేస్తారనమాట. తర్వాత ఇందులోకి ఒక 1/4 స్పూన్ వరకు పసుపు, కొంచెం నీళ్ళు, ఎక్కువ వేయొద్దండి, కొంచెం నీళ్లు వేసేసుకొని అందులోకి రుచికి సరిపడా ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి ఉడికించుకుంటున్నాను. ఈ కూర అయితే నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేయండి. అంత టేస్టీగా ఉంటుంది. ఆకుకూర తాలింపులు తినమంటే తినరు పిల్లలైతే. ఈ విధంగా పప్పు అని చెప్పేసినారంటే తప్పకుండా తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది అనమాట. కారం అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేనైతే ఒక 5-6 విజిల్లు పెట్టుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పప్పు గుత్తితోటి ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత కొంచెం వాటర్, ఆ వాటరే సరిపోతుంది. ఇంకొంచెం చిక్కగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకొని మనం కలుపుకోవచ్చు. తర్వాత దీనికి తిరువాత పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి వడియం అయితే వేసుకుంటున్నాను. వడియం ప్రతి ఒక్క తిరువాతకు వేసుకోవచ్చు. పప్పు, సాంబార్ దేంట్లోకైనా. ఒట్టిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకొని ఇవి బాగా చిటపటలాడిన తర్వాత పప్పు కూడా అందులో వేసేసేసి మనం కొంచెం సేపు ఉడికించుకుంటే కుతకుతలాడుతున్నప్పుడు దించేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి అన్నం లేకి చాలా బాగుంటుంది. వడియాలు పెట్టుకొని తినచ్చు, లేదా గుడ్డు అట్టు వేసుకొని తినచ్చు, వేపుడు పెట్టుకొని సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.